ఇప్పుడైనా అంటే ఆయన తట్టు ఇక్కడేమన్నా 13వ వచనంలోను మనం తిరిగిన ఎడల నీ దేవుడని యెహోవా కరుణావాక్యాలు గలవాడును, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు, తన చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయాన్ని చింపుకుని ఆయన తట్టు తిరగవలని. దేవునికి మహిమ కలుగును కాక. దేనిని చింపుకోవాలంట? మీరు వస్త్రాలు కాదు కానీ మీరు హృదయాన్ని దేవుని సన్నిధిలో గమనించుడు కుమ్మరించేవారు చింపుకోవాలంట. హృదయం 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 అంటే ఎలా ఉంటుంది? బైబిల్ గ్రంథంలో చూడొచ్చు, మార్క్స్ వార్తలో హృదయాన్ని చింపుకోవాలంట. నువ్వు టీ కాఫీలు మానేసి, భోజనాలు మానేసి, హృదయం నుండి శబ్దం అంతా పెట్టుకుంటే నేను 10 రోజులు కాదు కానీ 20 రోజులు కాదు కానీ 40 రోజులు ఉపవాసం వల్ల ఫలితం ఉండదు. హృదయం కడుపును కాదు ఖాళీ పెట్టేది, మనసును ఖాళీ పెడితే ఖాళీ చేయాలి. హల్లెలూయా. ఏంటి బాబు మనసును ఖాళీ చేయటం ఏంటి? మనసులో ఏమున్నది అంటే మనసులో అది గమనించిన ఒంటి మీద ఉన్న వాటికన్నా మనసులో ఉన్నవి చాలా భయంకరమైనవి. అది చూద్దాం చూడండి. మార్క్స్ వార్తలో వద్దాం, 7వ అధ్యాయంలో వద్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో మనసులో ఏమున్నాయనే దాని కొరకు మనం చూద్దాం. అవన్నీ ఒంట్లో ఉన్నని చెప్పు, మనసులో ఉన్నని చెప్పు. నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా ఫలితం అనేది ఉండదు. అవన్నీ తొలగిపోవాలి. వాటిని బట్టి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నదన్నమాట. ఏమనుందంటే హృదయం మోసకరమైన అతి ఘోరమైన వ్యాధి కలిగిందంట. దేవునికి మహిమ కలుగును గాక. మన మోసం యొక్క యోచనలను బట్టి, మన మోసం యొక్క ఆలోచనలను బట్టి గమనించి నాడు మనుషుడు ఏమవుతున్నాడు? ఒట్టివాడైపోతున్నాడు. గట్టివాడ ఒట్టలేదు. స్తోత్రం చెప్తాం గట్టిగా. చూడండి, మనసులో ఆ మనుషుల హృదయంలో ఏముంటుందని దాని కొరకు మనం చూసినప్పుడు చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తెలిసినాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో మనం ఆ సందర్భాన్ని చూస్తే 21వ వచనం నుంచి మనం చూద్దాం. చూడండి, మనుషుని యొక్క లోపడి నుండి అంట, అనగా మనుషుని యొక్క హృదయములో నుండి దురాలోచనలంట, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, విచారమును, లోభములను, చెడుతనములను, కృత్రిములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణ, అహంకారము, అవివేకము. చూడండి, ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండే వచ్చును. మనుషుని ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే అపవిత్రపరుస్తున్నాయి. హల్లెలూయా. మనుషుని యొక్క హృదయంలో మనుషుని యొక్క మనసంతా ఏటితో నింపబడి ఉన్నదంటే చెత్తతో నింపబడి ఉంది, చెదారంతో నింపబడి ఉంది. ఇవన్నీ మనుషుల హృదయంలో పెట్టుకుని కుళ్ళుతో, కుతంత్రములతో, అసూయతో, ద్వేషములతో, మత్సరములతో నింపబడి ఆడలా చేశాడు, ఈడలా చేశాడు, వాడి వల్ల ఎలాగయ్యాను, ఈడు వల్ల ఎలాగయ్యాను అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎవరి వల్ల ఎటువంటి కీడు నీకు రాదు కానీ నీ ఆలోచనను బట్టే, నీ తలంపును బట్టే, నీ హృదయము నిండి నీ హృదయములో నింపబడిన వాటిని బట్టి నువ్వు బలహీనుడుగా నువ్వు మార్చబడుతున్నావు అని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిజం, ఈ రోజున వాటినన్నిటిని తొలగించుకోవాలి, వాటినన్నిటి నుండి విడుదల పొందాలి. వాటినన్నిటి నుండి విడుదల పొందాలి. అటన్నిటిని తొలగించుకున్నప్పుడే